Hello, everybody. Welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing great and అందరూ ఈరోజు కొత్త కాన్సెప్ట్ని నేర్చుకోవడానికి ఫుల్ ఎనర్జీతో వచ్చారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు మనం రీజనింగ్ క్లాస్ 3ని చేయబోతున్నాం. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న ఈ చిన్న ఇంట్రొడక్షన్ ఈ ఛానల్ గురించి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం ఈ ఛానల్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ ఏవైతే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయో రెగ్యులేటరీ బాడీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అందరికి ఆ ఎగ్జామ్స్లో రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ని ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్తో పాటు మనం ఈ ఛానల్లో కవర్ చేయబోతున్నాం విత్ ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. అండ్ మోర్ ఓవర్ ఈ ఛానల్లో మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది సో దట్ మీకు ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. అండ్ ఎవరైతే తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఆస్పైరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఛానల్ నుంచి ఒక మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాము సో దట్ మీకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అండ్ రీసెంట్గా మనకి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ పడింది, దీంతోపాటు ఎన్ఐఏసిఎల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా పడింది. సో ఈ రెండిటి ఎగ్జామ్స్ని అండ్ మోర్ ఓవర్ అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ని, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ని కవర్ చేసే విధంగా ఈ క్లాసెస్ని డిజైన్ చేయబోతున్నాం. సో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ని రెండు లెవెల్స్లో ఉన్న క్వశ్చన్స్ని మనం చేయబోతున్నాం. మనం ఆల్రెడీ ఈ ఛానల్లో రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ని అప్లోడ్ చేశాము. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఆ క్లాస్ని చూడండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. సో మనం ఈరోజు రీజనింగ్ థర్డ్ క్లాస్ని చేయబోతున్నాం కాబట్టి చిన్న సజెషన్ ఏంటంటే మీకు క్వశ్చన్ కనిపించిన వెంటనే క్వశ్చన్ని పాజ్ చేసి తర్వాత ట్రై చేయండి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి సో దట్ మీరు హింట్స్ అనేవి క్లియర్గా రాసుకోండి అండ్ మీకు ఎంత టైం పడుతుందో అనలైజ్ చేసుకోండి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. అండ్ ఈ విధంగా మీరు చేస్తే మీకు టైం కన్స్ట్రెయిన్ అనేది ఒకటి గుర్తుంటుంది ఎగ్జామ్లో సాల్వ్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ని. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ ఇప్పటి నుంచే చేయాలన్నమాట. సో టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్ని. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ క్వశ్చన్ రాకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనం ఇప్పటి నుంచి బేసిక్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసాము. సో క్వశ్చన్స్ రాకపోతే ప్లీజ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మీరు క్వశ్చన్స్ని మళ్ళీ చూస్తే మీకు నేను ఎలా రాస్తున్నానో హింట్స్ మీకు తెలుస్తాయి. సో ఈరోజు మనం మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ని చేయబోతున్నాము అండ్ ఈ క్వశ్చన్ చేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో ఈ మెయిన్స్ లెవెల్ ఈ క్వశ్చన్ని మీకు ఈరోజు 15 మినిట్స్ టైం ఇస్తున్నాను. ఈరోజు 15 మినిట్స్ టైమర్ పెట్టుకొని మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి బికాస్ ఈ క్వశ్చన్కి అట్లీస్ట్ 15 మినిట్స్ ఉండాలి. అండ్ ఇది ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి చాలా ఉపయోగపడే క్వశ్చన్ అనమాట. సో డోంట్ స్కిప్ ఈ క్వశ్చన్ని. ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఎగ్జామ్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో అండ్ మన ఈ ఛానల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే లెస్ పాసిబిలిటీస్ అండ్ హై యాక్యురసీ సో దట్ మనకి ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేస్తామో అలాగే సాల్వ్ చేస్తాము. అండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ ఆల్ ద రీజనింగ్, క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో మనం తొందరలోనే ఇంగ్లీష్ క్వశ్చన్ని కూడా మీకు తీసుకొస్తాను. సో దేంట్లోనే ప్రిపరేషన్ కాంప్రమైజ్ అయితే ఏది లేదు ఏ ఏ సబ్జెక్ట్లో కూడా. ఓకే, అండ్ ప్రిపరేషన్ని కూడా ఖచ్చితంగా మనం కాంప్రమైజ్ అయితే చేయము. సో ఇప్పుడు మనం క్వశ్చన్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు టైమర్ పెట్టుకోండి, పాజ్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్స్తే. అంతా ట్రై చేసిన తర్వాత మీరు క్వశ్చన్ని సొల్యూషన్ చూడండి. ముందే సొల్యూషన్ చూసేసి అలా అయితే చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కాబట్టి మీరు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఎంత సీరియస్గా అయితే మీరు క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారో అదే ఎన్విరాన్మెంట్ని ఇప్పుడు కూడా డెవలప్ చేసుకోండి బికాస్ ఆల్ దీస్ థింగ్స్ రియలీ మ్యాటర్ అండ్ యువర్ స్కోర్ ఇంప్రూవ్స్ బై టేకింగ్ ఆల్ దీస్ ఇన్పుట్స్ అనమాట. సో ఐ హోప్ మీరు అందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. సో వీ విల్ స్టార్ట్ ఆన్సరింగ్ అండ్ సాల్వింగ్ ద క్వశ్చన్. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుందాం క్వశ్చన్ ఏంటో.
అప్పుడే మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఏమంటున్నాడు, ఫస్ట్ డైరెక్షన్స్ ఖచ్చితంగా చదవాలండి. డోంట్ ఫర్గెట్ ఆర్ డోంట్ అవాయిడ్, టైం వేస్ట్ అనుకొని అవాయిడ్ చేయకండి. సో ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. సో కింద ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, సో దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మనం పజిల్ని సాల్వ్ చేసుకోవాలి. సో పజిల్ని సాల్వ్ చేసుకుని వాడు క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ పజిల్ ప్రతి పజిల్కి 5 to 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ మ్యాక్సిమం. ఆ క్వశ్చన్స్ బట్టి మనం సాల్వ్ చేయడానికి, ఫస్ట్ పజిల్ సాల్వ్ చేస్తే మనకు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం చాలా ఈజీ, ఆన్సర్స్ చెప్పడం. సో నెక్స్ట్ ఫస్ట్ ఏమంటున్నాడు, దెర్ ఆర్ 7 ఫెరీస్ ABCDEFG క్యారింగ్ ఓన్లీ గూడ్స్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్. ఏమంటున్నాడు, 7 ఫెరీస్ ఉన్నాయి అంటున్నాడు. 7 ఫెరీస్ ఉన్నాయి. అండ్ ఈ 7 ఫెరీస్ ఎలా ఉన్నాయి, అసలు ఫెరీ అంటే ఏంటి? ఫెరీ ఈజ్ కైండ్ ఆఫ్ షిప్. దీన్ని మనం వాటర్ వేస్లో ఎక్కువ యూజ్ చేస్తాము ఫెరీస్ని. అండ్ ఈ షిప్ ఏం చేస్తుందంటే ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి, ఇన్లాండ్ వాటర్ వేస్ ఆర్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనకి జనాల్ని అండ్ మోరోవర్ గూడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూస్ చేస్తారు ఈ ఫెరీస్ని. సో ఇలాంటివి 7 ఫెరీస్ ఉన్నాయి అని చెప్తున్నాడు క్వశ్చన్లో. అండ్ ఈ 7 ఫెరీస్ ఏం చేస్తున్నాయి, ఓన్లీ గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి. సో ఇక్కడ దాకా మనం క్వశ్చన్ అయితే అర్థమైంది. నెక్స్ట్, ఈచ్ ఫెరీ కంటైన్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ అమాంగ్ ఇన్ టన్స్ 20, 24, 29, 35, 40, 43 అండ్ 46. సో ఇలా ఈ 7 ఫెరీస్లో ప్రతి ఒక్క ఫెరీ లైక్ ABCDEFG ఇండివిజువల్గా ప్రతి ఫెరీ ఏం చేస్తుందంటే గూడ్స్ని క్యారీ చేస్తుంది ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి. సో ఆ గూడ్స్ యొక్క వెయిట్ ఇచ్చాడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టన్స్ ఇచ్చాడు. అండ్ 20, 24, 29, 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 ఫెరీస్ ఉన్నాయి, 7 వెయిట్స్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ క్వశ్చన్లో రెస్పెక్టివ్లీ అనే వర్డ్ ఇవ్వలేదు. రెస్పెక్టివ్లీ ఇవ్వలేదు అంటే మనకి ఇప్పుడు ఒకవేళ రెస్పెక్టివ్లీ ఇచ్చుంటే మీరు ఏకి 20, బికి 24, సికి 29 అలా అనుకోవచ్చు. బట్ రెస్పెక్టివ్లీ ఇవ్వలేదు కాబట్టి ఈ 7 ఫెరీస్ యొక్క వెయిట్స్ ర్యాండమ్గా ఈ 7 వెయిట్స్లో ఏదో ఒకటి ఉండొచ్చు. సో మనం రెస్పెక్టివ్లీ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా రాసుకోవడానికి లేదు. మనం క్వశ్చన్ని అనలైజ్ చేస్తూ క్వశ్చన్ని ఈ ర్యాండమ్గా ఏ వెయిట్స్ అయితే ఉన్నాయో హింట్స్ బట్టి మనం రాసుకోవాలి. సో ఇక్కడ దాకా మీకు క్వశ్చన్ అర్థమైంది. నెక్స్ట్, డ్యూ టు సమ్ రీజన్ సమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫెరీ C, D and G షిఫ్టెడ్ టు అనదర్ 4 ferries such that the total weight of the goods before and after shifting is equal. సో ఏమంటున్నాడు, ఏదో కారణం వల్ల ఈ ఫెరీ CDG, ఈ D and G ఈ 3 ఫెరీస్ నుంచి ఏమైంది అంటే వెయిట్ని షిఫ్ట్ చేశారు టు ద రిమైనింగ్ A, B, E and F. ఈ 4 ఫెరీస్కి వెయిట్స్ని షిఫ్ట్ చేశారు. ఏ విధంగా అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద గూడ్స్ ఈ టోటల్ వెయిట్స్ బిఫోర్ షిఫ్టింగ్ అండ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ ఈక్వల్ ఉండే విధంగా మనం ఆ ఫెరీస్ యొక్క గూడ్స్ని షిఫ్ట్ చేసాము. సో దట్ ద వెయిట్ రిమైన్స్ కాన్స్టెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ విచ్ ఇస్ ఈక్వల్. కాన్స్టెంట్తో పాటు ఈక్వల్గా కూడా ఉండాలి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని ఇక్కడ దాకా చదివాం కాబట్టి ఈ హింట్స్ బట్టి మనం క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. సో ఏమంటున్నారు, 7 ఫెరీస్. సో ఈ 7 ఫెరీస్ని ఇక్కడ రాసుకుందాం. ABCDEF అండ్ G. సో ఈ 7 ఫెరీస్ని ఇక్కడ రాసుకున్నాము. అండ్ ఇంకా ఏమంటున్నాడు క్వశ్చన్లో మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ అంటున్నాడు. సో బిఫోర్ ఒక పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఇంకొక వెయిట్స్ అయితే వస్తాయి. అండ్ మోర్ ఓవర్ వెయిట్స్ని మనం ఇక్కడ పక్కన రాసుకుందాం సో దట్ మనకి ఈజీగా చేయొచ్చు తర్వాత. సో ఈ వెయిట్స్ని ఇక్కడ రాసుకుందాం. ఏంటి వెయిట్స్, నేను ఒక డిసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటున్నాను సో దట్ నాకు ఈజీ అవుతుందని. మీరు అసెండింగ్లో కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, 46, 43, 40, 35, 29, 24 అండ్ 20. యూజువల్గా అందరూ డిసెండింగ్ ఆర్డర్లోనే ప్రిఫర్ చేస్తారు మనకి ఈజీగా సాల్వ్ చేయడానికి. సో మీరు కూడా ఈ డిసెండింగ్ ఆర్డర్ని అలవాటు చేసుకోండి, ఎందుకంటే మీకు ఈజీగా ఎగ్జామ్లో సాల్వ్ చేయొచ్చు డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకుంటే. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా చేశారు కదా. అండ్ దీని యొక్క టోటల్ వెయిట్ చూద్దాం మనం. దీని యొక్క టోటల్ వెయిట్ మనకి ఏమన్నాడు, ఈక్వల్ అండ్ కాన్స్టెంట్ ఉండాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ కాన్స్టెంట్ ఉండాలి కాబట్టి మనం దీని యొక్క టోటల్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈ టోటల్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఈ వచ్చిన వెయిట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్లో రాసుకోవాలి. ఇక్కడ మనం టోటల్ రాసుకొని ఈ వచ్చిన వెయిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ టోటల్ ఏదైతే ఉందో ఇది
సేమ్ ఉండాలి కాబట్టి సో మనం ఇవన్నీ బిఫోర్ వెయిట్స్ ఏనండి ఇచ్చింది. ఇవన్నీ బిఫోర్ వెయిట్స్ కాబట్టి మనం ఇవన్నీ బిఫోర్ వెయిట్స్. సో మనం ఈ టోటల్ని సమ్ చేద్దాం. 9 ప్లస్ 9 2 18 9 3 27 2. సో ఇదంతా కలిపితే 223. సో 23 237 వచ్చింది వెయిట్. సో మనం నెక్స్ట్ ఇక్కడ రాసుకుందాము. సో బిఫోర్ వెయిట్ ఎంత 237, అలాగే ఆఫ్టర్ వెయిట్ ఎంత ఉండాలి 237 ఉండాలి. సో మనం ఈ మేజర్ ఏదైతే బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఉందో దాని నుంచి మనం ఎంత రాసుకోగలిగాము. సో ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా అవాయిడ్ చేయకుండా మీరు చదవాల్సిందే. సో ఇక్కడ దాకా మనకి హింట్స్ అయితే అయిపోయినాయి ఫ్రమ్ ద బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. ఏమంటున్నాడు, ఫెరీ డి కంటైన్స్ 11 tons గూడ్స్ మోర్ దెన్ ఫెరీ సి బిఫోర్ షిఫ్టింగ్. సో బిఫోర్ షిఫ్టింగ్ యొక్క వెయిట్స్ మనకి ఏంటి ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఫెరీ సి అండ్ డి, సో ఫెరీ సి అండ్ ఫెరీ డి ఇలా ఉన్నాయి అండ్ డీకి ఎక్కువ ఉంది వెయిట్ బికాజ్ డి హ్యాస్ మోర్ వెయిట్ అండ్ దీని యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 11 tons ఉండాలి. సో మనం క్వశ్చన్ ఇదేంటి బిఫోర్ షిఫ్టింగ్ అన్నాను కాబట్టి ఈ ఏదైతే వెయిట్స్ ఉన్నాయో సి అండ్ డి వెయిట్స్ ఈ బిఫోర్ షిఫ్టింగ్ ఉన్న వెయిట్స్తో టాలీ అవ్వాలి. సో ఆ విధంగా మనం సి అండ్ డి వెయిట్స్ని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం డి 46 అనుకున్నాం అనుకోండి, అప్పుడు సి వెయిట్ ఎంత అవుతుంది 35 అవుతుంది. ఒకవేళ మనం డి 43 తీసుకుంటే ఎంత -11 చేస్తే 232. సో ఈ 32 సి వెయిట్ అవ్వాలి, కానీ సి వెయిట్ 32 ఇక్కడ 32 వెయిట్ లేదు. సో డి 43 అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ విధంగా మనం చూసుకుంటూ వస్తే 46 35 డి అండ్ సి యొక్క పాసిబిలిటీస్ అండి ఇవి. 46 and 35 and 40 and 29 and 35 and 24. సో ఈ విధంగా మనం డిఎన్సి యొక్క పాసిబిలిటీస్ని తీసుకున్నాము. సో ఇదే పాసిబిలిటీస్ని మనం ఇక్కడ రాస్తే మనకి ఈజీగా క్యాన్సిల్ చేసేయచ్చు అన్నీ ఒకేసారి రాసేస్తే. సో డి ఎంత డి 46 అయితే సి 35 అవ్వాలి, డి 40 అయితే సి 29 అవ్వాలి, డి 35 అయితే సి 24 అవ్వాలి. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఏదైతే ఉందో అది తెలుసుకొని ఫస్ట్ పాయింట్ని మనం క్లియర్ చేసేసాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటో మనం చదువుదాం. ఓకే, సో ఇది 15 tons of goods shifted from ferry C to ferry B. 15 tons of goods ferry C నుంచి ferry B కి 15 tons of goods ని షిఫ్ట్ చేశారంట. అండ్ నో అదర్ షిఫ్టింగ్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ దీస్ టు ఫెరీ. సో ఫెరీ B అండ్ ఫెరీ Cలో ఒకే షిఫ్టింగ్ జరిగింది. అదేంటంటే C నుంచి 15 tons of goods ని తీసేసి Bలో వేసేసారు. సో ఒకవేళ B యొక్క వెయిట్ X అనుకుంటే దాని తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత వెయిట్ ఎంత X ప్లస్ 15 tons. ఒకవేళ ఎక్స్ అయితే లైక్ బిఎక్స్ అయితే బిఫోర్ షిఫ్టింగ్, ఆఫ్టర్ షిఫ్టింగ్ దాని వెయిట్ ఎక్స్ ప్లస్ 15 అవుతుంది. కానీ ఈ 15 ఎక్కడి నుంచి వచ్చింది, సి నుంచి షిఫ్ట్ చేశారు. సో సి నుంచి షిఫ్ట్ చేశారు అంటే సిలో ఉన్న ప్రాబబిలిటీస్లో మనం 15 టన్స్ని తగ్గించేసేయాలి. సో ఈ విధంగా తగ్గిస్తే మనం 35 - 15 చేస్తే 20 వస్తుంది అండ్ 29 - 15 చేస్తే 14 అండ్ 24 - 15 చేస్తే 9. సో ఇక్కడ దాకా మీకు సెకండ్ క్లూ ఏదైతే ఉందో అది కూడా మనం దాన్ని కంప్లీట్ చేసేసాము. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండింగ్. ఇక్కడ దాకా చాలా క్లియర్గా మనం సమ్ని సాల్వ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ 20 tons of goods were added to ferry A. ఫెరీ ఏ యొక్క వెయిట్ y అనుకుంటే ఆఫ్టర్ షిఫ్టింగ్ ఎంత అవుతుంది y ప్లస్ 20 టన్స్ని మనం యాడ్ చేసాము అన్నాడు. సో ఈ పాయింట్ని కూడా మనం రాసేసుకున్నాము. సో నెక్స్ట్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ ఫెరీ కంటైన్స్ అట్ మోస్ట్ ఆఫ్ 44 tons of goods ఆఫ్టర్ షిఫ్టింగ్. ఆఫ్టర్ షిఫ్టింగ్ అంటే ఈ రోలో వస్తుంది, ఈ కాలం. సో ఈ కాలంలో మనం ఏమంటున్నాడు, ఈచ్ ఫెరీ ప్రతి ఫెరీ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాక్సిమం వెయిట్, అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం వెయిట్ 44 టన్సే ఉండాలి. సో మ్యాక్సిమం వెయిట్ 44 ఉండాలి, 44 కన్నా ఎక్కువ ఉండకూడదు, మ్యాక్సిమం 44 ఉండాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఒకవేళ మనకి ఇక్కడ 46 43 మనం వెయిట్స్ ఉన్నాయి కదా బిఫోర్ షిఫ్టింగ్. ఒకవేళ మనం ఏ యొక్క వెయిట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. ఒకవేళ ఏ యొక్క వెయిట్ 46 తీసుకుంటే ఆఫ్టర్ షిఫ్టింగ్ ఎంత ఏ అంటే y కదా, ఆఫ్టర్ షిఫ్టింగ్ ఎంత y ప్లస్ 20 అవ్వాలి. y ప్లస్ 20 అవ్వాలి అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 66 అవ్వాలి. 66 అనేది
ఎంత 44 కన్నా ఎక్కువ. సో 66 పాసిబిలిటీ అనేది రాదు. సో ఈ విధంగా మనం చెక్ చేసుకుంటా వెళ్తే ఏ యొక్క పాసిబిలిటీస్ ఏమైతాయి, ఎయిదర్ 20 అవ్వాలి ఆర్ 24 అవ్వాలి. ఒకవేళ 20 అయితే షిఫ్టింగ్ అయిన తర్వాత దాని వెయిట్ 40 అవుతుంది. ఒకవేళ 24 అయితే షిఫ్టింగ్ అయిన తర్వాత దాని వెయిట్ 44 అవుతుంది. సో అదే విధంగా మనం యొక్క పాసిబిలిటీస్ ఇక్కడ రాసుకుందాం. 20 ఆర్ 24 ఈ రెండు అవుతాయి. ఒకవేళ 20 అయితే ఆఫ్టర్ షిఫ్టింగ్ ఎంత 40 అవుతుంది. ఒకవేళ 24 అయితే ఆఫ్టర్ షిఫ్టింగ్ 44 అవుతుంది. సో ఇక్కడ మనం ఏని ఫిక్స్ చేసేసాం. అదేవిధంగా బిని చూద్దాం. బి యొక్క పాసిబిలిటీస్ చూద్దాం. ఒకవేళ బి ఏంటి, బి 20 అయింది అనుకోండి. బి యొక్క పాసిబిలిటీస్ బి 20 అయితే ఆఫ్టర్ షిఫ్టింగ్ 35 అవుతుంది. ఒకవేళ బి 24 అయితే ఆఫ్టర్ షిఫ్టింగ్ దాని యొక్క వెయిట్ ఎంత 24 ప్లస్ 15, సో ఇట్ విల్ బికమ్ 39 అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 29 దెన్ ఆఫ్టర్ షిఫ్టింగ్ బి యొక్క వెయిట్ 44 అవుతుంది. సో బికి మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 3 ఛాన్సెస్ని కూడా మనం ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ ఏంటి 24 నెక్స్ట్ 20 నెక్స్ట్ 29 ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత వెయిట్స్ రాసుకుందాం. 24 అయితే 30, 39, 35 అండ్ 44, ఎందుకంటే మ్యాక్సిమం 44 అన్నాడు కాబట్టి. సో ఈ విధంగా మనం ఏ అండ్ బి ఛాన్సెస్ని రాసుకున్నాం. సో ఏ అండ్ బి ఛాన్సెస్ని రాసుకున్నాక మనం నెక్స్ట్ పాయింట్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకుందాము. ఓకే, సో ఇది టోటల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దాకా మనకి ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కంటైన్స్ మోర్ గూడ్స్ దాన్ ఎఫ్ బట్ లెస్ దాన్ జీ బిఫోర్ షిఫ్టింగ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యొక్క వెయిట్ ఎలా ఉంది, ఈ కంటైన్స్ మోర్ గూడ్స్ దాన్ ఎఫ్, ఈ మోర్ గూడ్స్ దాన్ ఎఫ్ కన్నా ఎక్కువ గూడ్స్ ఈలో ఉన్నాయి, బట్ లెస్ దాన్ జీ కానీ జీ కన్నా తక్కువ ఉన్నాయి. ఈ యొక్క వెయిట్ ఏంటంటే ఎఫ్ కన్నా ఎక్కువ ఉంది, జీ కన్నా తక్కువ ఉంది. అది ఎప్పుడు బిఫోర్ షిఫ్టింగ్ ఇది మనకి ఇచ్చాడు. సో మనం ఈ పాయింట్ని కూడా రాసుకున్నాం. నెక్స్ట్ 18 tons and 14 tons of goods were shifted from G and D respectively. G నుంచి 18 tons ని తీసేసాము అండ్ డి నుంచి 14 tons ని తీసేసాము రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి జీది ఫస్ట్ నెంబర్ వస్తుంది అండ్ డిది సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ డి నుంచి 14 tons అండ్ జీ నుంచి 18 tons. మనకి జీ వాల్యూస్ ఇక్కడ ఏం తెలియలేదు, బట్ డి వాల్యూస్ మనకు తెలిసాయి. సో డి వాల్యూస్ తెలిసినందుకు మనం డి మైనస్ 14, సో 46 మైనస్ 14 చేస్తే మీకు 32. సో ఈ విధంగా ప్రతిదీ రాసుకోవాలి. 32 అండ్ 26 అండ్ 35 మైనస్ 14 విచ్ ఇస్ 21. సో మనకి ఇక్కడ దాకా క్లియర్ అయితే ఉందండి, చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు ఒకటి చిన్నది చూసుకుందాము. ఓకే, సో ఇప్పుడు మనకి మ్యాక్సిమం 44 ఓకే, ఇక్కడ దాకా మనకి అయ్యింది ఇక్కడ దాకా. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఎఫ్ వాజ్ మోర్ దాన్ బి బిఫోర్ షిఫ్టింగ్. అమౌంట్ ఆఫ్ గూడ్స్ బిఫోర్ షిఫ్టింగ్ అంటే ఇదే ప్యాటర్న్. ఎఫ్ కన్నా ఎఫ్కే ఎక్కువ ఉంది బి కన్నా ఎక్కువ. ఎఫ్ వాజ్ మోర్ దాన్ బి, సో ఎఫ్ ఇస్ మోర్ దాన్ బి బిఫోర్ షిఫ్టింగ్. సో బిఫోర్ షిఫ్టింగ్ బి కన్నా ఎక్కువ జీఈఎఫ్ 3 వాల్యూస్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేస్ తీసుకుందాము. ఫస్ట్ కేస్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చింది కదా క్వశ్చన్, ఫస్ట్ కేస్ తీసుకుందాం. సో సో సి అండ్ డిని మనం ఫిక్స్ చేసేద్దాం 35 అండ్ 46. ఇది జస్ట్ ఒక కేస్, మనం కేసెస్ని ఎలిమినేట్ చేయడానికి ఇది ఒక పాయింట్ అనమాట. సి అండ్ డి ఎంత అంటున్నాడు, సి ఇస్ 35, సో 35 మనం తీసేయాలి అండ్ డి ఇస్ 46 అండ్ డిని మనం తీసేయాలి. మనం ఏమనుకుంటున్నాము, ఏ వాల్యూ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అండ్ బి వాల్యూ ఈ మూడిట్లో ఉంటుంది. ఏ వాల్యూ ఇక్కడ ఉంటుంది అండ్ బి వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఇఫ్ సపోజ్ మనం బిని 29 అని తీసుకున్నాం అనుకో, కానీ బీని 29 అని తీసుకుంటే మనకి ఆల్రెడీ ఈ రెండు వాల్యూస్ పోయినాయి. కానీ బీ కన్నా ఎక్కువ జీఈఎఫ్, ఇది సి అండ్ డి మనం ఫిక్స్ చేసేసాము. కానీ బీ కన్నా ఎక్కువ 1 2 3 వాల్యూస్ ఉండాలి. ఒకవేళ బీని మనం 29 తీసుకుంటే బీ కన్నా ఎక్కువ ఆల్రెడీ సి అండ్ డి మనం ఫిక్స్ చేస్తాం కాబట్టి సి అండ్ డి వాల్యూస్ని మనం తీసుకోకూడదు. అండ్ మిగిలిన వాల్యూస్ ఏంటి, 29 కన్నా ఎక్కువ 40 అండ్ 43 ఉంది, కానీ మనకి బీ కన్నా ఎక్కువ 3 వాల్యూస్ ఉండాలి. సో బీ 29 ఉండే ఛాన్స్
లేదు అని అర్థం. సో, B29 అస్సలు అవ్వదు. ఏ కేస్‌లోనూ అవ్వదు. బట్ ఇప్పుడు మనం Bని 29కి ఎలిమినేట్ చేసేస్తే మనకేమైతది ఈ పాసిబిలిటీ ఏదైతే ఉందో Bని 29 ఇక్కడ తీసేయాలి. Bని 29 తీసేస్తే మనం ఏమంటున్నాం? ఏ ఏ ఏకి 20 ఆర్ 24 వచ్చింది. అండ్ బి యొక్క వాల్యూ ఛాన్సెస్ కూడా 24 ఆర్ 20. ఈ రెండిట్లోనే ఏ ఆర్ బి యొక్క వాల్యూస్ వస్తాయి. ఒకవేళ ఏ 20 అయితే బి 24 అవుతుంది. ఒకవేళ ఏ 24 అయితే బి 20 అవుతుంది. సో మనం ఏ ఆర్ బిని 24కి 20కి ఫిక్స్ చేసేస్తే సికి మనం 24 అని వెయిట్ ఇచ్చాం కదా ఇక్కడ. సో ఈ 24 అనే ఛాన్స్ పోతుంది. ఇక్కడ ఈ 24 అనే మొత్తం కాన్సెప్టే, మొత్తం ఏదైతే ప్రాబిలిటీ మనం తీసుకున్నామో ఆ కాన్సెప్టే రాంగ్ అనమాట. సో ఇక్కడ దాకా మనం ఈ ఈ ఒక చిన్న దాని వల్ల మనం ఈ మొత్తానికి మనం చేసుకున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఎలిమినేట్ చేసేసాము. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఈ ప్రాబబిలిటీ ఇక్కడ రాసుకున్నాం కదా. సో ఈ 2 కేసెస్ ఇప్పుడు మనం 2 కేసెసే ఉన్నాయి. సో ఆ 2 కేసెస్ని రాసుకుందాం. ఆల్రెడీ మనం ఏమనుకున్నాం, బి ఇక్కడ రాదు, ఏ అండ్ బి. ఇక్కడ బి రాకపోతే ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబబిలిటీ చూద్దాం. ఈ ఫస్ట్ కేస్ని ఇక్కడ చూద్దాం. ఈ ఫస్ట్ కేస్ ఇక్కడ చూద్దాం. సో ఆల్రెడీ మనం డిని 46 ఇచ్చేసాము, డి 46 ఇచ్చాము, అండ్ సి 35 ఇచ్చేసాము. అండ్ ఏ ఆర్ బి రెండు కేసెస్లో ఉంటాయి, కానీ బి కన్నా ఎక్కువ జిఈఎఫ్ ఉన్నాయి. సో 43 విల్ బి జి, 40 విల్ బి ఈ, అండ్ 29 విల్ బి ఎఫ్ ఇన్ ద ఫస్ట్ కేస్. సో ఫస్ట్ కేస్లో మనం ఇక్కడ రాసుకుందాం. జి వాల్యూ ఎంత? 43. జి ఇస్ 43, ఈ ఇస్ 40, అండ్ ఎఫ్ ఇస్ 29. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా మనం కేస్ 2ని రాసుకుందాం. సో కేస్ 2లో కూడా మనం కొంచెం క్లియర్గా ఇక్కడ బిఫోర్ షిఫ్టింగ్ అని చెప్పేసి 46, 43, 40, 35, 29 అండ్ 24. ఓకే, సో మనం ఏ ఆర్ బిని ఇక్కడ ఫిక్స్ చేసాం కాబట్టి ఏ ఆర్ బి ఇవే వస్తాయి. సో ఏ ఆర్ బిని మనం ఇక్కడ ఫిక్స్ చేసేసాం. అండ్ సి ఎంత? సి 29 అని తీసుకున్నాం. సారీ 24 అండ్ 20, సారీ 24 అండ్ 20, సారీ. సో 24 అండ్ 20 రావాలి. సో మనం ఇక్కడ ఇంకొకసారి రాసుకుందాము. ఇక్కడ 29 కదా, ఇక్కడ 29. సో ఏఆర్బిని మనం ఈ రెండు వాల్యూస్ని ఫిక్స్ చేసేసాము. బట్ సి ఎంత? 29. సిని ఇక్కడ 29 తీసుకున్నాము, అండ్ డిని 40 తీసుకున్నాం. బట్ బి కన్నా ఎక్కువ ఎఫ్ఈజీ. సో ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి, ఈని ఇక్కడ ప్లేస్ చేయాలి, అండ్ జీని ఇక్కడ ప్లేస్ చేయాలి. సో మనం ఎఫ్ ఎంత అనుకుంటున్నాం? ఎఫ్ ఇస్ 35, and E is 43, and G is 46. ఐ హోప్ మీ అందరికీ ఇక్కడ దాకా క్లారిటీ అండ్ క్లియర్గా అయితే సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇక్కడ దాకా ఎవరికైనా కన్ఫ్యూజింగ్ ఉంటే ఒకసారి మళ్ళీ రీవైండ్ చేసుకొని కొంచెం వెనక్కి వచ్చి ఒకసారి మళ్ళీ ఒక్కొక్కటి పాయింట్స్ మీరు కూడా అనలైజ్ చేసుకుంటే క్వశ్చన్ని రాసుకుంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇది చాలా మంచి లెవెల్ క్వశ్చన్. మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్లో అవి ఈజీగా అనిపిస్తాయి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అప్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు? జీ మైనస్, మనకి జీ యొక్క ప్రాబబిలిటీస్ వచ్చేసాయి కదా, జీ 43 ఆర్ 46 ఉండొచ్చు. సో మనకి ఏం చెప్పాడు క్వశ్చన్లో? 18 tons ఆఫ్ గూడ్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ జీ. సో జీ నుంచి 18 tons ఆఫ్ గూడ్స్ని మనం షిఫ్ట్ చేయాలి. సో అదేవిధంగా 43 మైనస్ 18 చేస్తే మనకి 25 వస్తుంది. అదే 46 మైనస్ 18 చేస్తే మనకి 28 వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ దాకా మనం క్వశ్చన్ని మొత్తం సాల్వ్ చేసాము. ఇంకొక పాయింట్ ఉందండి, ఆ పాయింట్ని కూడా మనం చూసేద్దాం. సో అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఎఫ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ వాజ్ అట్ మోస్ట్ 40 tons. మ్యాక్సిమం ఇక్కడ ఎంత? 40 tons అయితే ఉంది అంటున్నాడు. ఇక్కడ మ్యాక్సిమం 40 tons ఉంది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అంతా సాల్వ్ అయిపోయింది, బట్ మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. సో మనం ఏంటి మర్చిపోతున్నాము అంటే, ఒక్కటి వాడు ఎగ్జామ్లో స్టార్టింగ్లో ఒకటి చెప్పాడు. ఏంటి? బిఫోర్ అండ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ దాని యొక్క వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ అని చెప్పాడు. సో బిఫోర్ షిఫ్టింగ్ వెయిట్స్ మనం ఇక్కడ అలాగే వేసేసుకున్నాం కాబట్టి ఇవి 237 మనం ముందే క్యాలిక్యులేట్ చేసి వేసేసాం. ఇప్పుడు మనం ఆఫ్టర్ షిఫ్టింగ్ వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్టర్ షిఫ్టింగ్లో ఏ ఆర్ బి యొక్క వెయిట్స్ ఏవైతే ఉన్నాయంటే, ఏ ఒకవేళ 20 అయితే బి 24 అవుతుంది కదా. సో ఏ 20 అయింది అనుకోండి, ఆఫ్టర్ షిఫ్టింగ్ వెయిట్స్ ఎంత అవుతుంది? ఏ వాల్యూ
40 అవుతుంది. అండ్ ఆఫ్టర్ షిఫ్టింగ్ బి వాల్యూ విల్ బి ఎంత 39 అవుతుంది. సో ఇఫ్ ఏ ఆర్ బి వాల్యూస్ ఈ విధంగా ఉన్నాయి, ఏ వాల్యూ 24 ఉంది, బి వాల్యూ 20 ఉంది అనుకోండి, ఆఫ్టర్ షిఫ్టింగ్ ఏ వాల్యూ ఎంత అవుతుంది 44 అవుతుంది అండ్ బి వాల్యూ 35 అవుతుంది. బట్ ఈ రెండింటి యొక్క సమ్ ఏదైతే చేసుకున్నాం అనుకోండి మనకి 9 అండ్ 79. సో ఈ రెండింటి యొక్క సమ్ మాత్రం కాన్స్టెంట్, ఈ ఏ ఆర్ బి యొక్క సమ్ అయితే కాన్స్టెంట్ ఉంటుంది. సో మనం ఇక్కడ దాకా 79 అండ్ ఇక్కడ దాకా 79 అని వేసుకుందాం అండ్ ఈ సమ్ని యాడ్ చేద్దాం. సో 79 ప్లస్ 20 ప్లస్ 32 ప్లస్ 25 ఎంత అవుతుంది 9 7 16 1 10 12 13 14 15. సో దీని యొక్క వెయిట్ 156 అవుతుంది. ఇక్కడ దాకా 156 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ దాకా మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 79 ప్లస్ 26 ప్లస్ 14 ప్లస్ 28 ఇక్కడ దాకా మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 10 ప్లస్ 19 19 20 27 ఓకే 7 8 9 10 11 12 13 14. సో ఇది 147 వచ్చింది. సో 237 మైనస్ 147 చేస్తే మీకు ఎంత 0 అండ్ 9 వస్తుంది. సో ఈ వెయిట్ మీకు 147 వస్తుంది. ఇక్కడ మిగిలిపోయిన వెయిట్ ఎంత, సో 237 మైనస్ 156 7 అండ్ 81. సో ఇది మీకు 81 వస్తుంది అండ్ ఇది మీకు 90 వస్తుంది. సో ఇది మాక్సిమం 40 వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మాక్సిమం 40 వేసుకుంటే మనకి ఇక్కడ వెయిట్ 50 రావాలి, 50 వచ్చేస్తుంది. ఇక్కడ మాక్సిమం 40 వేసుకుంటే ఇక్కడ మనకి వెయిట్ 50 రావాలి. కానీ మన క్వశ్చన్లో ఏం చెప్పాడు, మాక్సిమం 44 ఉంది అని చెప్పాడు. సో ఈ కేసు ఏదైతే ఉందో అదంతా తప్పైపోద్ది అనమాట, ఈ కేసు తప్పైపోద్ది. అండ్ మనకి ఎఫ్ ఏమన్నాడు, ఎఫ్ ఇస్ అట్ మోస్ట్. సో ఎఫ్ ఇస్ మాక్సిమం 40 వేసుకుంటే మిగిలిపోయిన వెయిట్ ఎంత 41 అనమాట. సో మనం ఈ విధంగా ఇక్కడ 40 మ్యాక్సిమం అన్నాడు కాబట్టి ఇక్కడ 40 వేసుకున్నాక మిగిలిపోయిన వెయిట్ ఏదైతే ఉందో 81 మైనస్ 40 అది 41 ఇక్కడ వేసుకున్నాము. సో మనం క్వశ్చన్ని కంప్లీట్గా సాల్వ్ చేసేసాము. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అండ్ ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ఎస్బీఐకి ఏదైతే నోటిఫికేషన్ పడిందో ఎస్బీఐ పీఓ అండ్ క్లర్క్ ఇద్దరికి ఒక చాలా మంచి క్వశ్చన్. క్లర్క్ అయితే ఇది చాలా మంచి ఎక్కువ మార్క్స్లో వచ్చే క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా రిపీట్ అవుతాయి ఎస్బీఐలో ఎందుకంటే ఎస్బీఐలో ఎప్పుడు కొత్త కొత్త క్వశ్చన్స్ని వాడు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ట్రెండ్ సెట్టర్ అనమాట ఎస్బీఐ ఎప్పుడు. సో ఓకే అండి, ఇప్పుడు మనం క్లాస్ ఎండ్కి వచ్చేసాము. సో ప్లీజ్ డూ షో యువర్ సపోర్ట్ బై కమెంటింగ్, లైకింగ్ అండ్ షేరింగ్ అండ్ మోర్ ఓవర్ కమెంట్ కూడా చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దట్ మీరు ఇలాంటి మంచి క్వశ్చన్స్కి ఇంకా మంచిగా ఇలాంటి మంచి మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో ఓకే గైస్, please do like, share, comment and subscribe and have a nice day. Thank you.